వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే దగ్గుపాటి భారీ గజమాలతో హోంమంత్రికి స్వాగతం. వంగలపూడి అనితకు పసుపు కుంకుమలు అందజేసిన దగ్గుపాటి కుటుంబం. రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన చేసిన డీఎస్పీ. ఆటో నడుపుకుంటున్న వారు తప్పనిసరిగా లైసెన్స్. విశ్వ బ్రాహ్మణ విశ్వ కర్మలేనని సంఘ నాయకులు. కుల గణన చేస్తే తమ జాతి సంఖ్యాపరంగా తగ్గి వివక్షకు గురి. డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా హోంమంత్రి వంగలపూడి అనిత రాకతో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటి వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. పీటీసీ మైదానంలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పేరెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి భారీ గజమాలతో హోంమంత్రికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దగ్గుపాటి కుటుంబ సభ్యులు ఆమెకి పసుపు కుంకుమలు అందజేసి విందుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, సింగనమల ఎమ్మెల్యే శ్రావణి, ఎంపీ అంబిక, లక్ష్మీనారాయణతో పాటు ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెల్ డౌన్ చేయనా? ఓకే సార్. కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఆటో డ్రైవర్లకు డీఎస్పీ రవిబాబు రోడ్డు ప్రమాదాలపై పలు విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆటో నడుపుకుంటున్న వారు తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఆటో ఆల్ ఓకే కలిగి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఆటో నడపాలని, ఆటోకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటరమణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కళ్యాణదుర్గం టౌన్లోని ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడటం జరిగింది. ముఖ్యంగా
ఆటో డ్రైవర్లకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి, అలాగే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి, యూనిఫామ్ కూడా ఖచ్చితంగా ధరించి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య ప్రభుత్వం వారు లైసెన్స్ లేకపోతే మొదటి తప్పుగా 5,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది, రెండవ తప్పుకు 10,000 రూపాయల దాకా ఫైన్ ఉంది, మూడవసారికి లైసెన్స్ సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా 2,000 రూపాయల దాకా ఇన్సూరెన్స్ ఉంది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఖచ్చితంగా వచ్చే 1-2 నెలల్లో లైసెన్సు ఇన్సూరెన్సు అంతా పొంది ఉండి డ్రైవింగ్ చేయాలనేసి కోరుకుంటున్నాం. అలా కాకపోతే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మదన్ మోహన్ మాట్లాడుతూ కమ్మరం, వడ్రంగం, కంచరి, శిల్పం, స్వర్ణకార సాంప్రదాయ వృత్తులను చేస్తున్న వారందరూ విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మలేనని అన్నారు. విడివిడిగా వృత్తుల పరంగా కులగణన చేస్తే తమ జాతి సంఖ్యాపరంగా తగ్గి వివక్షకు గురవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి కులగణనను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్ పాల్గొన్నారు. మాకు మళ్ళీ మీకు ఇంబడే మాకు రిజర్వేషన్ పాస్ చేసేసి మాకు ఈ యొక్క విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ అనేది కులము పట్ల సర్వే జరగకూడదని మరి ఒక అత్యవసర మరి సమావేశం ఏర్పాటు ప్రింట్ సమావేశం మరి లాల్కోట వెంకటాచారి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ బీసీ కులగణన గురించి ప్రభుత్వం వారు మళ్ళీ ప్రత్యేక బీసీ డెడికేటెడ్ కమిషన్ పెట్టారు. దానికి చైర్మన్గా నియమించులు జరిగి వచ్చినటువంటి బీసీ కమిషన్ చైర్మన్ గారు సభ్యులకు అధికారులకు కూడా మేము చెప్పాము, అయ్యా మేము నా పేరు వేములవాడ మదన్ మోహన్, తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని ఎట్లంటే విడదీసి మా వృత్తులనే కులంగా చిత్రీకరించి మరి 3 వృత్తులే 5 వృత్తులు చేసుకున్న వాళ్ళం మేము 3 వృత్తుల పేర్లు ఇచ్చి కమ్మరి, వడ్రంగి, ఇంకా వేరే ఏదో పేరు ఇచ్చేసి 3 వృత్తులనే మరి కులంగా చిత్రీకరించారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా కులం విశ్వ బ్రాహ్మణ లేదా విశ్వకర్మ ఏదైనా పర్వాలేదు. కొన్ని కొత్త సంఘాలు పెట్టుకొని మా విశ్వకర్మ అనే చెప్పండి, విశ్వ బ్రాహ్మణ అని చెప్పండి కొందరు అంటారు. కానీ విశ్వ బ్రాహ్మణ అన్న ఒకటే, విశ్వకర్మ అన్న ఒకటే. మేము బీసీ కమిషన్ గారికి మేము లెటర్ ఇచ్చాము, ఆయన దాన్ని స్వీకరించి మీరు అనుకున్నట్టు నాకు కూడా తెలుసు, నేను దేవాదాయ శాఖలలో అక్కడక్కడ కొన్ని పనులు చేశాను, నాకు అనుభవం ఉంది, నేను మీ కులం గురించి నేను ఇవి మీకు ఇది ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాడు. మరి మాట ఇచ్చారు, అంతా అయిపోయింది. లాస్ట్కు మరి పేపర్లో చూసుకుంటే మటుకు మాకు అన్యాయం జరిగినట్టున్నది. ఆయన అడిగిన మన బీసీ కమిషన్ చైర్మన్ గారిని అడగడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నాం మేము. దీని పట్ల మా కులము విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ, మా వృత్తులు 5 వృత్తులు. వృత్తులు కులం కాదు, వృత్తులు చేసుకునే వాళ్ళం. ఇంకెవరమైనా ఏ వృత్తులైనా చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఏదైనా చేసుకోవచ్చు. వృత్తులను కులంగా చిత్రీకరించకుండా మా కులము విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ, దీన్ని ప్రభుత్వం స్వీకరించి కులగణనలో ప్రభుత్వం మాకు ఎలాంటి మా మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం సవరించాలని కోరుకుంటున్నాం. జై విశ్వకర్మ. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అధికారం ఎవరికి శాశ్వతం కాదని అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తే అధికారులకు గుణపాఠం తప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పట్టణ సుందరీకరణ పేరుతో బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే వ్యాపారస్తులకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నాడని చందర్ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలను కలుపుకొని కార్పొరేషన్ కార్యాలయం ముందు భారీ నిరసన చేపడతామని చందర్ హెచ్చరించారు. ఖండించండి, ఖండించండి.
కార్పొరేషన్లో కూల్చివేతలను చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసే కార్యాచరణను మున్సిపల్ కార్యాచరణను నిరసిస్తూ ఈ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మున్సిపల్లో కార్పొరేషన్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను అకారణంగా సమాచారం లేకుండా కూల్చివేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్లను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లకు ఏమాత్రం మేము టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటామని హైదరాబాద్కు పోయి చౌరస్తాలు ఎదుగుతున్నటువంటి పరిస్థితిని ఇలా మనం చూస్తూ ఉన్నాం. గోదావరికల్లో ఉన్నటువంటి జనాభా తక్కువ అవుతున్నది. మరి ఈ వెడల్పులు ఎందుకు, ఈ వెడల్పు కార్యక్రమాలు ఎందుకు? కనీసం తినడానికి తిండి అవకాశం ఇవ్వండి. అటువంటిది లేకుండా ఇలా దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకొక్కసారి ఇవ్వండి, మార్పు తెస్తామని ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సందర్భంలో మాట్లాడతారు. అదేవిధంగా ఒకసారి మార్పు, ఇదేనా మార్పు? ఫ్లెక్సీ బోర్డులో ఉన్నటువంటి ఇక్కడ ఆర్టిస్టులను రోడ్డు మీద పడేయడమా, చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేయడమా? అనుమతులు లేకుండా ఇలా ఉన్నటువంటి ఇండ్లకు 12,000 ఇండ్లకు ఇలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా ఇదే మున్సిపల్ ఆఫీస్కు ముట్టడి చేయక తప్పదని హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే కూల్చివేతలు ఆపండి. ఇలా చౌరస్తాలో 6గురికి షెడ్లు కట్టిస్తున్నారు. అదే విధంగా చిరు వ్యాపారస్తులకు ఎవరి అయితే దుకాణాలు పోతున్నాయో వాళ్ళందరికీ కూడా షెడ్లు కట్టించిన తర్వాతనే ఏదైనా ఓల్డ్ అశోక్ దగ్గర కూల్చివేతలు కానీ, మొన్న గాంధీ మార్కెట్ కూల్చివేసారు, వాళ్ళకు ప్రత్యామ్నాయం లేకుండా చేసిర్రు. తప్పకుండా తిరుగుబాటు తప్పదని కూడా ఈ సందర్భంగా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడటువంటి ఎమ్మెల్యేను, ఇక్కడటువంటి ప్రజాప్రతినిధులను అందరి కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను హెచ్చరిక చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం సందర్భంగా చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని, విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులైన 800 మంది విద్యార్థులకు పట్టాలను ఆచార్య బాలకృష్ణారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కమతం శ్రీనివాస్, తపస్య విద్యా సంస్థల డైరెక్టర్ ఓగూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. पूजा सिंह, सतीश है साइलेंट, सिल्वर मेडल पूजा सिंह, खुशबू चौधरी सिल्वर, उमयुद्दीन एंड अखिल, उमयुद्दीन, B. Ankita. To be very honest in the discharge of our duties. Thank you. Initiative to Dr. Suman sir as he graced the stage to confer degree upon our deserving graduates. Now, sir.
సెరమనీని అటెండ్ చేయడము, ఇక్కడ మంచి తపస్సేవాళ్ళు ఈ స్టూడెంట్స్కు ఎక్సలెంట్ డిసిప్లిన్తో పాటు మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు చాలా కామర్స్ స్ట్రీము మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి తపస్సేవాళ్ళ ఫోకస్ కూడా కామర్స్ కాబట్టి ఇలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము పార్టిసిపేట్ చేయడము, వీళ్ళకి ప్లేస్మెంట్స్, ఎందుకంటే ఇలా ఎంప్లాయ్మెంట్ అనేది మన ఒక ఇష్యూ కదా. చాలా కాలేజెస్ డిగ్రీస్ ఇస్తున్నాయి కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇక్కడ మాత్రం అలాగా లేదు. విద్యను ఇంకా పొందాలని ఈరోజు ఇలా కొంతమంది జాబ్లు వస్తున్నాయి, ఇంకా కొంతమంది ఫర్దర్ స్టడీస్ పోతున్నారు. వాళ్ళకు కూడా నా మెసేజ్ ఏంటంటే మన యొక్క ప్లేస్మెంట్స్ గ్లోబల్ రిక్వైర్మెంట్స్, మన యొక్క స్టడీస్ గ్లోబల్ ప్రపంచం ఏం కావాలనేటువంటి దృష్టిలో పెట్టుకొని చేయాలనేది నా ఉద్దేశం. అంటే 21వ శతాబ్దం భారతదేశానికి సంబంధించిన శతాబ్దం కాబట్టి ఈ శతాబ్దంలో భారతదేశం ప్రపంచాన్ని శాసించబోతుంది. నాట్ మనీ పరంగా కాదు, హ్యూమన్ రిసోర్స్ పరంగా. కాబట్టి మంచి అవకాశాలు మన యూత్కు మంచి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు మంచి ప్లేస్మెంట్సే కాదు ఎడ్యుకేషన్ కూడా ఉండాలని ఈ ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యారిటైమ్ ఇవన్నీ ఏంటంటే నిజంగా సంతోషంగా అనిపించింది. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. దానితో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్ అటువంటి అంటే నైపుణ్యం వచ్చేటటువంటి కోర్సులు చార్టెడ్ అకౌంటెంట్, తర్వాత కాస్ట్ అకౌంటింగ్, తర్వాత కంపెనీ సెక్రటరీ కోర్సులు వచ్చినాయి అని చెప్పారు మేనేజ్మెంట్. సో ఈ కాలేజీ ప్లేస్మెంట్స్ ఇట్లానే కంటిన్యూ చేస్తే బాగుంటుందని మేము డిగ్రీ కాలేజీలో 80% సక్సెస్ రేట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ నుంచే నావిగేట్ చేసుకుంటూ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏసీసీఏ, యుఎస్సిఎంఏ, ఆర్సీఏ, సిపిఏ కోర్సులు డ్రైవ్ చేయడం, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎంప్లాయబిలిటీ ఉంటే సిఆర్టీ ట్రైనింగ్ ఇవ్వటం, లేదా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఐసెట్ ఆర్ క్యాట్ ఆర్ మ్యాట్ కోచింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ని ఈ సక్సెస్ సాధించినందుకు మా టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికి కూడా మా మనస్ఫూర్తిగా స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, పెండింగ్ బిల్లులు, సిఆర్సీ అమలు చేస్తామని ప్రకటించిన నేటికి అమలు కాలేదని, 317 జీవో బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సొంత జిల్లాలకు వెళ్లే విధంగా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిబోయిన గోపీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మానుకోట జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలను విడుదల చేయడం, అదేవిధంగా పిఆర్సీని వెంటనే అమలుపరచడం, అదేవిధంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నీ కూడా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము దశల వారీగా ఈ ఉద్యమ కార్యాచరణ చేసుకుంటూ రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నల్ల వ్యాధితో నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల లోపల ధర్నా కార్యక్రమం అనేటువంటి తెలియజేస్తున్నాము. 23వ తారీఖున చూడాలి. కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ ధర్మాగ్ర దీక్షలో భాగంగా ఈరోజు చేపట్టడం జరిగింది.
ప్రధానంగా ఇప్పటి వరకు అంచెల వారీగా పాఠశాల స్థాయి నుంచి తర్వాత అదేవిధంగా మండలాల వారీగా తర్వాత డివిజన్ స్థాయిగా మేము అనేక రకాలైనటువంటి అందరికీ అధికారులకు వినతి పత్రం అందజేసిన తర్వాత ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా పెండింగ్లో ఉండేటువంటి డిఏలు 5 డిఏలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క డిఏ ఇచ్చేసి ఏదో మొత్తం ఇచ్చినట్టుగా చెప్పడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాంతోపాటు పిఆర్సీ ఇప్పటికీ కమిటీ చేశారు, 5% ఐఆర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ దాన్ని ఇంతవరకు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పటి వరకు చాలామంది ఉపాధ్యాయులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. శారీరక సమస్యల పట్ల హాస్పిటల్ పాలైనటువంటి బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. మరి ఆ పరిస్థితిలో నుంచి వెంటనే వారికి బిల్లులను చెల్లించి మరి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే దగ్గుపాటి భారీ గజమాలతో హోంమంత్రికి స్వాగతం. బంగళపూడి అనితకు పసుపు కుంకుమలు అందజేసిన దగ్గుపాటి కుటుంబం. రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన చేసిన డీఎస్పీ. ఆటో నడుపుకుంటున్న వారు తప్పనిసరిగా లైసెన్స్. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మలేనని సంఘ నాయకులు. కుల గణన చేస్తే తమ జాతి సంఖ్యాపరంగా తగ్గి వివక్షకు గురి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.